ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్ అలాగే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బీబీ జోడి సీజన్ 2 సండే ఎపిసోడ్లో ఏంటి బాస్ సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఎనర్జెటిక్ సాంగ్కి స్టెప్స్ వేస్తూ ప్రదీప్ అండ్ జడ్జె షోని స్టార్ట్ చేశారు. పటాకా జోడీ వర్సెస్ ధమాకా జోడీలలో బాటమ్ 2లో ఉన్న ఇద్దరు టీమ్స్లో ఎలిమినేషన్ ఉంది అని ప్రదీప్ చెప్పాడు. బీబీ జోడి 2 ఇవాళ సండే ఎపిసోడ్లో ఫస్ట్ టీమ్గా విశ్వ అండ్ నీహా వచ్చారు. శివంగివే సాంగ్కి ఒక క్లీన్ స్టైలిష్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేహా అండ్ విశ్వ తీసుకున్న క్రికెట్ ప్లేగ్రౌండ్ థీమ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సిటీ మార్ సాంగ్కి విశ్వ నేహా చేసిన సెలబ్రేషన్ సాంగ్ అండ్ కమ్బ్యాక్ ఇండియా సాంగ్ బాగా డిజైన్ చేశారు. ఉమెన్స్ వరల్డ్ కప్ థీమ్లో విశ్వ నేహా కాన్సెప్ట్ బాగుంది, కానీ ఇద్దరు డాన్సుల్లో కొన్ని చోట్ల డ్రాప్ అయ్యారు. జడ్జెస్ సదా, శేఖర్ మాస్టర్, శ్రీదేవి ఇలా రియాక్ట్ అయ్యారు. విశ్వ నేహా చేసిన డాన్సుల్లో క్లీన్ మూమెంట్స్, ఎనర్జీ అవుట్ ఆఫ్ బాక్స్ అని సదా చెప్పింది. విశ్వ నేహా సూపర్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని శ్రీదేవి చెప్పింది. విశ్వ నేహా గుడ్ పర్ఫార్మెన్స్ అని శేఖర్ మాస్టర్ చెప్పారు. ఓవరాల్గా 3 టీమ్స్ కలిసి వీరికి 25/30 పాయింట్స్ ఇచ్చారు. బీబీ జోడి 2 సండే ఎపిసోడ్లో సెకండ్ టీమ్ మానస్ అండ్ షష్ఠి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. గీతా గోవిందం సాంగ్కి షష్ఠి అండ్ మానస్ మ్యారేజ్ థీమ్ తీసుకున్నారు. ఇద్దరు కూల్ ఎక్స్ప్రెషన్, స్టైలిష్ మూమెంట్స్తో ఈ సాంగ్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లారు. హుక్ స్టెప్స్ బాగా ఉన్నాయి. మానస్ అండ్ షష్ఠి చేసిన కళ్యాణం సాంగ్కి సెట్టింగ్, సింపుల్ డాన్స్, బ్యాక్గ్రౌండ్ ఒక రియల్ సెలబ్రేషన్ ఫీల్ వచ్చింది. మెయిన్గా షష్ఠి అండ్ మానస్ థీమ్ కాన్సెప్ట్ రియల్ మ్యారేజ్ లాగా కంపోజ్ చేశారు. గీతా గోవిందం సాంగ్కి క్రేజీగా పర్ఫార్మెన్స్ చేశారు. ఫుల్ పెళ్లి మూమెంట్స్ క్యూట్గా ఉంది అని శ్రీదేవి చెప్పింది. మానస్ అండ్ షష్ఠి ఇద్దరు మ్యారేజ్ థీమ్ని అందంగా డాన్స్ చేశారు అని సదా చెప్పింది. డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా హడావిడిగా ఉంది, కానీ కొంచెం స్టెప్స్ కొద్దిగా ఫోర్స్గా చేశారు అని శేఖర్ మాస్టర్ చెప్పారు. ఓవరాల్గా మానస్ అండ్ షష్ఠి డాన్స్ పర్ఫార్మెన్స్కి మిగతా 3 టీమ్స్ కలిసి 25/30 మార్క్స్ ఇచ్చారు. బీబీ జోడి 2 సండే ఎపిసోడ్లో థర్డ్ టీమ్ ధన్రాజ్ అండ్ భానుశ్రీ తమ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అందాల ఓ ముద్దుగుమ్మ, రాంబాయి నీ మీద మనసాయనే సాంగ్కి సింపుల్గా చాలా క్యూట్గా ఇద్దరు క్రియేటివ్గా డాన్స్ చేశారు. ధన్రాజ్ అండ్ భాను తీసుకున్న విలేజ్ పల్లెటూరు థీమ్ చాలా యూనిక్గా ఉంది. మువ్వలా నవ్వకల్లా సాంగ్కి భాను అండ్ ధన్రాజ్ క్లియర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఈ 2 సాంగ్స్కి ఇద్దరు ఇచ్చిన డాన్స్ సెలబ్రేషన్ థీమ్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. భాను అండ్ ధన్రాజ్ పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్ క్లీన్ డాన్స్ అని సదా చెప్పింది. ధన్రాజ్ అండ్ భానుశ్రీ పర్ఫార్మెన్స్ లవ్లీ బ్యూటిఫుల్ డాన్స్ అని శ్రీదేవి చెప్పింది. భాను అండ్ ధన్రాజ్ పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్గా డాన్స్ చేశారు. స్టేజ్ ప్రాపర్టీస్ని బాగా యూజ్ చేశారు అని శేఖర్ మాస్టర్ చెప్పారు. ఓవరాల్గా ఫ్లోర్ ప్రాపర్టీస్, విలేజ్ రా డాన్స్ మూమెంట్స్తో బాగా డాన్స్ చేశారు. భాను అండ్ ధన్రాజ్కి మిగతా 3 టీమ్స్ కలిసి 26/30 మార్క్స్ ఇచ్చారు. బీబీ జోడి సీజన్ 2లో ఫోర్త్ టీమ్గా మణికంఠ, పింకీ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. శ్రీమంతుడు మూవీ సాంగ్కి పింకీ అండ్ మణి తీసుకున్న విలేజ్ థీమ్ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ప్లెజెంట్గా ఉంది. ఈ సాంగ్కి మెయిన్గా సింపుల్ అండ్ ఫాస్ట్ డాన్స్ని బ్యాలెన్స్ చేశారు. వచ్చాడయ్యా సామి సాంగ్కి హుక్ స్టెప్స్ని చేసిన స్టైల్, డాన్స్ ఎక్స్ప్రెషన్స్ క్రేజీగా ఉన్నాయి. ఈ సాంగ్కి మనీ అండ్ పింకీ ఇద్దరు నిజమైన పండుగ వాతావరణం క్రియేట్ చేశారు. మీ ఇద్దరు చేసిన డాన్స్లో పూనకాలు మూమెంట్స్ ఉన్నాయి, ఫెస్టివల్ వైబ్ తీసుకొచ్చారు అని సదా చెప్పింది. డాన్స్ సో గ్రేస్ఫుల్, చాలా ఎక్స్ప్రెసివ్, హై ఎనర్జీ, గుడ్ అని శ్రీదేవి చెప్పింది. డాన్స్ ఇరగొట్టేశారు, డాన్స్ మామూలుగా లేదు అని శేఖర్ మాస్టర్ చెప్పాడు. ఓవరాల్గా మనీ అండ్ పింకీ చాలా ఫెంటాస్టిక్, ఫుల్ ఎనర్జీ, జోష్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్కి మిగతా 3 టీమ్స్ కలిసి 25/30 మార్క్స్ ఇచ్చారు. సండే డాన్స్ పర్ఫార్మెన్స్కి జడ్జెస్ శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి అలాగే జోడీలు ఇచ్చిన స్కోర్స్తో 4 టీమ్స్ సండే స్కోర్స్ ఇలా ఉన్నాయి. 90 మార్క్స్తో టాప్ 1 ప్లేస్లో ధన్రాజ్ అండ్ భానుశ్రీ ఉన్నారు. 86 మార్క్స్తో మానస్ అండ్ షష్ఠి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 82 మార్క్స్తో థర్డ్ ప్లేస్లో పింకీ అండ్ మణి ఉన్నారు. విశ్వ అండ్ నేహా కూడా 82 మార్క్స్ వచ్చాయి. వీరి జోడీ సండే స్కోర్ బోర్డులో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ధన్రాజ్ అండ్ భానుశ్రీ సండే ఎపిసోడ్లో హై స్కోర్లో ఉన్నారు. ప్రతి వీళ్ళకి ఫ్లాగ్ ఇచ్చారు. సండే డాన్స్ పర్ఫార్మెన్స్కి వచ్చిన 4 టీమ్స్ మార్క్స్కి లాస్ట్ వీక్ స్కోర్ని జడ్జెస్ యాడ్ చేశారు. ఫైనల్ స్కోర్ బోర్డులో మార్క్స్ ఇలా ఉన్నాయి. 179 మార్క్స్తో మానస్ అండ్ షష్ఠి టాప్ 1 పొజిషన్లో ఉన్నారు. 174 మార్క్స్తో ధన్రాజ్ అండ్ భాను సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 162 మార్క్స్తో మనీ అండ్ పింకీ థర్డ్ ప్లేస్లో ఉన్నారు.
విశ్వ అండ్ నేహా 160 మార్క్స్తో స్కోర్ బోర్డ్లో బాటమ్ పొజిషన్లో ఉన్నారు. విశ్వ అండ్ నేహా కలిసి నిన్నటి సాటర్డే ఎపిసోడ్లో బాటంలో ఉన్న అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య ఫేస్ ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్స్కి రెడీ అయ్యారు. ప్రదీప్ బాటమ్ 2లో ఉన్న 2 టీమ్స్కి స్టేజ్ మీదకి పిలిచాడు. శేఖర్ మాస్టర్ ప్రదీప్కి ఒక లెటర్ ఇచ్చి ఫేస్ ఆఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో లెటర్లో రాసి ఉంది. ప్రదీప్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. అర్జున్ అండ్ సత్య, విశ్వ అండ్ నేహా చాలా టెన్షన్, ప్రెజర్ ఫీల్ అయ్యారు. ప్రదీప్ లెటర్లో ఉన్న సర్ప్రైజ్ న్యూస్ రివీల్ చేశాడు. సెలబ్రేషన్ వీక్లో నో ఎలిమినేషన్ అనే విషయం చెప్పడంతో 2 టీమ్స్ ఈ వీక్ సేవ్ అయ్యారు. బీబీ జోడీ 2 సాటర్డే ఎపిసోడ్లో నైని పావని, సాయి శ్రీనివాస్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ ఉదయం సాంగ్కి రీమిక్స్ డాన్స్ చేశారు. పికాక్ టీం బాగుంది. బుజ్జమ్మ, నైని పావని పర్ఫార్మెన్స్ బాగుంది అని శ్రీదేవి, సదా అండ్ శేఖర్ మాస్టర్ చెప్పారు. ఇద్దరి కోఆర్డినేషన్ బాగా లేదు, సాయి ఎనర్జీ డ్రాప్ అయింది అని 3 టీమ్స్ చెప్పారు. 3 టీమ్స్ కలిసి 22/30 పాయింట్స్ ఇచ్చారు. సెకండ్ పర్ఫార్మెన్స్గా సాటర్డే ఎపిసోడ్లో అమర్దీప్, నైనిక వచ్చారు. హే రంగులే సాంగ్కి సూపర్ రొమాంటిక్ క్యూట్ మూమెంట్స్తో బాగా డాన్స్ చేశారు. ఫోన్లో మాట్లాడుతూ మధ్యలో వాల్ సెట్ చేసి తర్వాత ఇద్దరు కలిసి బాగా సింక్లో బాగా పర్ఫామ్ చేశారు. అమరన్ మూవీ సాంగ్కి మంచి లవ్ ఫీల్తో న్యూ వేరియేషన్తో బాగా డాన్స్ చేశారు. టీమ్స్ కలిసి వీళ్ళకి 25/30 పాయింట్స్ ఇచ్చారు. కీర్తి అండ్ చైతు గోస్ట్ పార్టీ థీమ్లో ఫుల్ ఎనర్జెటిక్ డాన్స్ చేశారు. బాస్ పార్టీ సాంగ్కి దయ్యం ప్లస్ మాస్ ఎలిమెంట్స్ యూనిక్గా యూజ్ చేసి డాన్స్ వేశారు. ఓవరాల్గా ఇది స్కేరీ చిల్లీ పర్ఫార్మెన్స్. మాస్ స్టెప్స్ని గోస్ట్ థీమ్కి మిక్స్ చేశారు. కమ్ టు ద పార్టీ సాంగ్కి సూపర్ సింక్ అండ్ క్రేజీ డాన్స్ మూవ్స్ ఇచ్చారు. దిస్ ఈస్ ప్రైవేట్ పార్టీ సాంగ్కి ఫ్రీజింగ్ డాన్స్ మూమెంట్స్ ఇచ్చారు. సో లవ్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ అని సదా చెప్పింది. దయ్యాలాగా బాడీ లాంగ్వేజ్, డాన్స్ మూవ్స్ బాగున్నాయని శేఖర్ మాస్టర్ చెప్పారు. ఎక్స్ప్రెషన్స్, కోఆర్డినేషన్ బాగుందని శ్రీదేవి చెప్పింది. శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ 4th టీమ్గా ఇవాళ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇద్దరు అనువనువు సాంగ్కి క్యూట్ సింపుల్ డాన్స్ మూమెంట్స్ చేశారు. సత్య, అర్జున్ మంచి ఎక్స్ప్రెషన్స్తో బాగా పర్ఫార్మెన్స్ చేశారు. డాన్స్లో కొంచెం ఎమోషన్స్ మిక్స్ చేశారు. జడ్జెస్ అండ్ టీమ్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్కి ఎమోషనల్ అయ్యారు. బ్యూటిఫుల్ ఫీల్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, క్లియర్ పర్ఫార్మెన్స్ బాగుంది అని శ్రీదేవి చెప్పింది. మెచ్యూర్గా కాన్సెప్ట్ చేశారు అని సదా చెప్పారు. డాన్స్ కూడా ఉండాలి అని సదా చెప్పింది. పర్ఫెక్ట్ సెలబ్రేషన్ పర్ఫార్మెన్స్ అని శేఖర్ మాస్టర్ చెప్పారు. పావనికి 79/100 పాయింట్స్ వచ్చాయి. అమర్ అండ్ నైనికాకి 87/100 పాయింట్స్ వచ్చాయి. చైతు అండ్ కీర్తికి 85/100 మార్క్స్ వచ్చాయి. అర్జున్ అండ్ సత్యకి 80/100 పాయింట్స్ వచ్చాయి. సాటర్డే పర్ఫార్మెన్స్లో టాప్ ప్లేస్లో అమర్ అండ్ నైనిక వచ్చారు. ప్రదీప్ ఈ జోడీకి టీమ్ ఫ్లాగ్ ఇచ్చారు. ఇవాళ డాన్స్ పర్ఫార్మెన్స్ స్కోర్స్ని జడ్జెస్ యాడ్ చేశారు. 2 స్కోర్స్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ స్కోర్ బోర్డ్ ఇలా ఉంది. అమర్దీప్ అండ్ నైనిక టాప్ ప్లేస్లో ఉన్నారు. వారికి 186 మార్క్స్ వచ్చాయి. సాయి శ్రీనివాస్ అండ్ నైని పావని సెకండ్ ప్లేస్లో ఉన్నారు. వారికి 164 పాయింట్స్ వచ్చాయి. చైతు అండ్ కీర్తి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. వారికి 163 పాయింట్స్ వచ్చాయి. అర్జున్ అండ్ సత్య 4th ప్లేస్లో ఉన్నారు. వారికి 155 పాయింట్స్ వచ్చాయి. లోయెస్ట్ ప్లేస్లో ఉన్న అర్జున్ అండ్ సత్య రేపు సండే ఎపిసోడ్లో ఉండే బాటమ్ టీమ్తో ఫేస్ ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి.